హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతిస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, మనం సేల్ అనేది స్టార్ట్ చేసామండి మన పేజ్లో, చక్రి హెర్బ్స్ అండ్ ఫుడ్స్ అనమాట. మీకు అది ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది పేజ్, అలాగే యూట్యూబ్లో కూడా నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను షార్ట్స్ రూపంలో. ఎవరైనా సరే 1000 రూపీస్ అబవ్ పర్చేస్ చేసినట్టయితే మీకు ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంటుందన్నమాట. చాలామంది అడిగారు సేల్ ఎప్పుడు పెడతారక్క అని చెప్పేసి, అందుకని చెప్పి నేను అప్డేట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అందరూ షార్ట్స్లో అప్డేట్ అయిపోయి ఉంటారు, బట్ లాంగ్ వీడియోలో కూడా చిన్న ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను. కొంతమంది లాంగ్ వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా తెలుస్తుందని చెప్పేసి. అండ్ 3000 పైన ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది పంపిస్తామండి. సో ఇదనమాట. ఇది ఒక 5 డేస్ ఉంటుందండి సేల్ అనేది. సో మీరు ఎప్పుడైనా సరే 5 డేస్లో నా వాట్సాప్ నెంబర్ మీకు తెలుసు కదా, ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే నేను అమెజాన్లో నుంచి కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను, అవి మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఏంటంటే మనకు అమెజాన్లో వార్డ్రోబ్ రీఫ్రెష్ సేల్ అనేది జరుగుతుందండి, రన్ అవుతుంది. ఇది జూన్ 4th వరకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ఇది అయిపోగానే ఇంకొక సేల్ కూడా ఉంది. సో నేను రిమైనింగ్వి మీకు తర్వాత పోస్ట్ చేస్తాను. సో నేనైతే కొంచెం డ్రెస్సెస్ అలాగే వేరే తీసుకున్నా. సో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఒకటి సో వీడియో మధ్యలో ఆపేసానండి. వేరే ఫ్రెండ్స్ వచ్చారనమాట ఆడుకున్న దానికి. తనకి ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదు, పోస్ట్ పోన్ అవుతూ ఉంది. సో వాళ్ళకి చెప్పేసి వచ్చాను. లంచ్ టైం అవుతుందనమాట, లంచ్ చేసేసి వస్తుందని. అండ్ ఇప్పుడైతే నేను మీకు, ఇదైతే నేను ఎప్పుడు యూస్ చేయలేదండి, మీరు ఎవరైనా యూస్ చేసుంటే చెప్పండి. ఇది రెనీ నుంచి ఎవ్రీడే మేకప్ ఫిక్సర్ అనమాట. మనము మేకప్ వేసుకున్న తర్వాత స్ప్రే చేసుకుంటారు కదా, అది చెప్పాను ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోస్లో. నేను కొంచెం ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి తీసుకున్నాను. ఎలా ఉంటుంది అనేది అయితే నాకు తెలియదండి. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. నేను రివ్యూస్ చూసి తీసుకున్నాను. మీకు తెలిస్తే డెఫినెట్గా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇండస్ వ్యాలీ నుంచి ఒక D10 అది తీసుకున్నానండి. సో ఇది నేను యాక్చువల్లీ వేరే వాళ్ళ షార్ట్స్లో చూశాను, నాకు మంచిగా అనిపించి తీసుకున్నాను, బట్ యూజ్ చేయలేదండి. ఇది వచ్చేసరికి బ్రైటనింగ్ డీ పిగ్మెంటేషన్ జెల్ అనమాట. లైక్ అలోవెరా, హనీ ఎలా ఉంటుందో అలా ఉందనమాట. సో ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా మనకి కౌ యోగర్ట్ అలాగే వైల్డ్ హనీ తోటే ప్రిపేర్ చేశారని చెప్పేసి మెన్షన్ చేసున్నారు. కాస్ట్ అయితే 200-300 రేంజ్లో వచ్చిందండి. షెల్ఫ్ టైమ్ 2 ఇయర్స్ ఉంటుందన్నమాట. సో ఇదైతే కనుక ఎలా ఉందో చూపిస్తాను. లైక్ మనకి హనీ ఉంటుంది కదా, కొంచెం అలోవెరా హనీ జెల్ లాగా ఉందన్నమాట. యూజ్ అయితే చేయలేదు, డెఫినెట్లీ యూజ్ చేస్తాను. త్వరలోనే మీకు షార్ట్లో రివ్యూ అనేది షేర్ చేస్తాను. నాకు ఈ మధ్య సమ్మర్లో అంతా బయటకు వెళ్ళిపోయి అసలు ఫేస్ అయితే చాలా ట్యాన్ అయిపోయిందనమాట. ట్రై చేద్దామని తీసుకున్నాను. అండ్ నేను ఒక మెన్స్ వేర్లో ట్రాక్ ప్యాంట్ ఒకటి తీసుకున్నాను. ఇదైతే మనకి సింబల్ బ్రాండ్ అండి, అమెజాన్ది అనమాట. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను చాలా వరకు వీటిలో షర్ట్స్ తీసుకున్నాను, టీ షర్ట్స్ తీసుకున్నాను. అన్నీ కూడా పర్లేదు, నాకు మంచిగానే అనిపించాయి. ప్రైస్ వర్తి అనిపించింది తీసుకున్న ప్రైస్కి. సో ఇది వచ్చేసరికి బ్లూ కలర్ అండి. క్వాలిటీ ఎలా వస్తుందో అనుకున్నాను, కానీ బాగానే వచ్చిందనమాట. క్వాలిటీ కొంచెం థిక్గానే ఉంది క్లాత్ అనేది. సో ఇక్కడ ఎక్కువ కొంచెం థిక్ క్లాత్స్ అయితే మనకి బయటకు వెళ్ళేటప్పుడు కానీ చలి లేకుండా అలా ఉంటుందన్నమాట. ఇంకా ఫిబ్రవరి అంటే నవంబర్, డిసెంబర్ వరకు మనకి చలి ఉంటుంది. సో ఇదైతే కొంచెం థిక్గానే ఉందండి ఫ్యాబ్రిక్ అనేది. నాకు ఇది 400 రేంజ్ ఎంతో పడింది. ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి కావాల్సిన వాళ్ళు. వీటిలో సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. పైన మాత్రం ఇది గ్రే కలర్ వచ్చింది, ఎందుకో నాకు తెలియలేదు. ఇది బ్లూ, ఇది గ్రే. నాకు ఇట్లా డిఫరెంట్గా ఉంటే కొంచెం ఆడ్గా అనిపిస్తుంది అనమాట. అండ్ కింద అయితే ఇట్లా నేను స్టాపర్ ఉందేమో అనుకున్నాను ఆర్డర్ పెట్టినప్పుడు, బట్ ఇట్లా స్టాపర్ అట్లా ఏం లేదండి. నార్మల్ ట్రాక్ ప్యాంట్ అనమాట. సో ఇదొకటి. క్వాలిటీ అయితే బాగుంది ఫ్రెండ్స్. అండ్ దెన్ నా కోసం వచ్చేసి ఒక జీన్స్ టాప్ తీసుకున్నాను. ఇదైతే ఇండియా బ్రాండ్ నుంచి అండి, ఇండియా INDYA. ఇది కూడా లింక్ ఇస్తాను. బేబీ పింక్ అనమాట. నాకు ఈ కలర్లో చాలా తక్కువ ఉంటాయి. ఫస్ట్ టైం అనుకుంటా తీసుకోవడం ఈ కలర్. సైజ్ అయితే నాకు ఎందుకో కొంచెం పెద్దదిగా అనిపిస్తుందండి. మీకు ఇక్కడ వేసుకున్నది సైడ్ యాడ్ చేస్తాను. ఇది వచ్చేసరికి మనకి షార్ట్ కుర్తీ టైప్ వస్తుందండి. అంటే పైకి ఉండదనమాట, కొంచెం కిందకు ఉంటుంది, టైస్ వరకు మనకు వస్తుందన్నమాట. హ్యాండ్స్ వచ్చేసరికి 3/4 హ్యాండ్స్. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఇట్లా ఎంబ్రాయిడరీ వస్తుంది గోల్డ్ కలర్లో. సో ఇది అయితే ఇంకొకటి తీసుకున్నానండి. ఇదైతే నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. నేనైతే అస్సలు వేసుకోనండి, హ్యాపీగా రిటర్న్ పెట్టేస్తా ఫస్ట్. నేను ఇది కొంచెం ఓవర్ కోట్ లాగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంది కదా చూద్దామని తీసుకున్నాను. సైడ్ పిక్ యాడ్ చేస్తాను చూడండి. వేర్ చేసి అయితే చూపించలేను, సైడ్ పిక్ యాడ్ చేస్తాను. ఇది వచ్చేసరికి ప్యాంట్ అండి. ప్యాంట్ అయితే బాగానే వచ్చింది.
ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి క్రేప్ ఫ్యాబ్రిక్ ఉంటుంది గదా! ఆ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ కింద మనకి ఇట్లాగా లేస్ కూడా ఇచ్చారనమాట. 3 లైన్స్. సో, ఇది ప్యాంట్. వన్ సైడ్ ఎలాస్టిక్, వన్ సైడ్ నార్మల్ ఉంటుంది. అండ్ దెన్ టాప్ వచ్చేసరికి నెక్స్ట్ టాప్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. మీకు సైడ్ పిక్ యాడ్ చేసుంటే అర్థమైపోయి ఉంటది. ఇదేంటంటే క్రాప్ టాప్ లాగా వస్తుందండి. ఇక్కడ వరకు వస్తుందనమాట. ఈ కింద ఓపెన్ ఉంటుంది. ప్యాంట్ అనేది ఇంత పైకి రాదు కదా! సో, అప్పుడు మనకేంటంటే ఇక్కడ నడుము కనిపిస్తూ ఉంటుంది కొంచెము. పొట్ట దగ్గర. నాకు అలా కనిపిస్తూ ఉంటే కంఫర్టబుల్ ఉండదండి. నేనేమనుకున్నాను ఇది ఇట్లా వస్తది. పైన ఓవర్ కోట్ వస్తది. మనము ఇది కవర్ అవుతుంది అనుకున్నాను. బట్ పిక్‌లో ఉంది కానీ నేను ఓవర్ కోట్ లాగా ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ దీనికే అటాచ్డ్ వస్తుందనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. సో, ఇదైతే ఇట్లా అటాచ్డ్ వచ్చిందండి. ఫ్రంట్ ఇట్లా ప్రింటెడ్ వచ్చింది కదా! కిందొచ్చేసరికి మనకిది షిఫాన్ జార్జెట్ క్లాత్ ఉంటుంది కదా! షిఫాన్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇంకా ఇట్లా అండి. మనకి ఇట్లా షిఫాన్ క్లాత్‌తోనే హ్యాండ్స్ వచ్చేసి ఇదైతే మనకి ప్రింటెడ్ ఏదైతే ఉందో ఇది కూడా షిఫాన్ క్లాతే అనమాట. సో, దీనితోటే చిన్న అంబ్రెల్లా టైప్ ఇచ్చారనమాట హ్యాండ్స్. కొంచెం వెస్టర్న్ వేసుకునే వాళ్ళకైతే చాలా బావుంటుందండి. ప్రైస్ రేంజ్ బిలో 500 మనకొచ్చేస్తుంది ఒక మంచి ఔట్‌ఫిట్. బట్ నేను ఇట్లాంటి డ్రెసెస్ వేసుకోను కాబట్టి నాకు సూట్ అవ్వదు. బట్ ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకి సూట్ అవుతుంది. తప్పకుండా చెక్‌ఔట్ చేసేయండి. అండ్ ఇక నెక్స్ట్ అయితే ఇంకొన్ని తీసుకున్నాను కానీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఏమేమి తీసుకున్నాననేది. అండ్ ఇప్పుడైతే ఇక షాంపూ నిన్నే ప్రిపేర్ చేశాను. అదైతే నేను స్టోర్ చేసేసాననమాట. ఇంకా దానికి చాలా ప్రాసెస్ ఉందండి. కొంతమంది అడుగుతున్నారు క్లాసెస్ చెప్తారా అని చెప్పేసి. సో, నేను ఇంకా అంత డెవలప్ అవ్వలేదండి క్లాసెస్ చెప్పే అంత. డెఫినెట్‌లీ ఆ స్టేజ్‌కొస్తే ఎవరికైనా కావాలంటే హెల్ప్ చేస్తాను. అండ్ హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ కూడా అయిపోయింది కదా! ఈరోజు సేల్ స్టార్ట్ అయిపోయింది. సో, చూడాలి ఎంత మాత్రం జరుగుతదనేది. ఇప్పటి వరకు నేను పెట్టిన సేల్స్ ప్రతీది చాలా సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యాయన్నమాట. ఈ సేల్ ఎలా ఉంటదో తెలీదు. చాలా రోజుల తర్వాత పెట్టాను. యాక్చువల్లీ పాప బర్త్‌డేకి అనుకున్నాను కానీ పెట్టేద్దామని చెప్పేసి బట్ పాప బర్త్‌డే అప్పుడు నేను ఊరికెళ్ళి అప్పుడే వచ్చాను. ఆయిల్ స్టాక్ ఔట్ అయిపోయింది. ఆయిల్ స్టాక్ ఔట్ అయిపోయింది కదా! అని ప్రిపేర్ చేసాము. వర్షాలు పడుతుండడం వల్ల ఒక 1 వీక్ లేట్‌గా అందరికి కూడా డెలివరీస్ 1 వీక్ లేట్ అయ్యాయి. అప్పుడు పేషెన్స్‌తో వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. రియల్లీ, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. చాలా అర్థం చేసుకున్నారు. అసలు ఒక మ్యామ్ అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టారనమాట. వాళ్ళకి ముందు ఆయిల్ షాంపూ పంపించేసాము. ఫుడ్ ఆర్డర్ 20 డేస్ టైం పట్టిందండి. నేను అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. వచ్చిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేయడానికి. నిజంగా ఆ మ్యామ్‌కి థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే ఆహ్, అంటే చాలా మంచి కస్టమర్స్ కూడా ఉన్నారండి మనకి. చాలా మంచిగా అర్థం చేసుకొని, వెయిట్ చేసి, అట్లా అని నన్ను తిట్టకుండా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా ఎక్స్‌పెక్ట్ చేయలేదండి ఇంత సపోర్టు. చాలా మంచి సపోర్ట్ చేశారు ఇప్పటి వరకు కూడా. ఇక ముందు కూడా ఇట్లానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇక ఈరోజైతే ఫుడ్ ఆర్డర్స్ ఇంకా ఏం ప్లేస్ అవ్వలేదండి. ఆల్రెడీ ఒకటి ముందే చెప్పున్నారు కాబట్టి ప్రిపేర్ చేసేసాము. ఈరోజు పంపించేస్తాను. ఇంకేదన్నా ఫుడ్ ఆర్డర్స్ ఉంటే మళ్ళీ ప్రిపేర్ చేస్తామనమాట. అండ్ రీసెంట్‌గా స్ప్రౌటెడ్ రాగి జావా మిక్సు ఈ ఫుడ్ ఆర్డర్స్ వచ్చాయి. ఇవైతే గనక నిజం చెప్తున్నా వాళ్ళు యూజ్ చేసి బాగుండి, నచ్చి మళ్ళీ రీఆర్డర్ పెట్టుకున్నారనమాట. సో, ఐయామ్ సో హ్యాపీ ఫర్ థట్. ఎందుకంటే రీఆర్డర్ వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది. రీసెంట్ టైమ్స్‌లో నేను సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. అలాగే ఆర్డర్స్ కూడా తగ్గాయండి. ఆర్డర్స్ తగ్గినా కూడా రీఆర్డర్స్ అనేది డెఫినైట్‌లీ ఒక 4 ఆర్డర్స్ ఉంటే అందులో 2, 3 రీఆర్డర్సే ఉంటున్నాయి. అందుకు చాలా చాలా హ్యాపీ అనమాట. అంటే ఎంతో మందికి యూజ్ అవుతుంది. యూజ్ అయితేనే కదా మళ్ళీ మళ్ళీ మన దగ్గర తీసుకుంటారు. కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు పక్క వాళ్ళకి. తెలిసిన వాళ్ళకి కూడా చెప్తున్నారు. సో, దానికి కూడా నిజంగా మీకు ఏ విధంగా థాంక్స్ చెప్పుకోవాలైతే నాకు తెలియట్లేదు కానీ రియల్లీ థాంక్ యూ సో మచ్ అండి. అన్నిటికి అనమాట. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి ఇంత మంచి సపోర్ట్ ఉంటుందని చెప్పేసి. సో, ఇవన్నిటికి నేను మాట్లాడుతూ ఉంటే ఇంకా మాట్లాడుతూనే ఉంటాను.